హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్. సో నేను చెప్పిన కదా ప్రీవియస్ వీడియోలో మటన్ కుక్ చేసుకుంటామని. అయితే దానికోసం నేను మా ఇంటి దగ్గర నుంచి ఆ షాప్కి వెళ్ళాలి. ఒక 2 మైల్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళి మటన్ తీసుకుందాం. మటన్ తీసుకొని అది మా అత్తమ్మ కుక్ చేస్తుంది. బట్ ఐ విల్ ట్రై టు షూట్. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ షూట్ ఇట్ ఆర్ నాట్, బట్ ఐ విల్ ట్రై టు షూట్. సో అది ఈ వీడియో. లైక్ జస్ట్ ఇంకా మాకు ఇంతే డే అంటే, లైక్ మాకు ఆఫ్ ఉంటే ఇంతకు మించి మేము ఏం చేయం. లేట్గా లేస్తాం, ఏమైనా పని ఉంటే చేసుకుంటాం అండ్ తింటాం. ఫస్ట్ లేవంగా మాకు వచ్చే డౌట్ ఒకటే, ఏం తిందాం. అదొక పెద్ద టాస్క్ మాకు, ఏం తినాలి అని. సో ఇవాళ నేనైతే ఫిక్స్ అయినా మటన్ తిందామని, అందుకని అక్కడికి వెళ్దాం. అది సపరేటు. ఇంకైనా ప్లాన్స్ మారితే తెలీదు. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఆడికి వెళ్ళి అక్కడి నుంచి మా అత్తమ్మ ఇంటికి వెళ్దాం. సో మా అత్తమ్మకి నేను ఆల్రెడీ ఫోన్ చేసిన. సో షీ సెడ్ షీ విల్ కుక్ ఇట్. మీన్ వైల్ నేను కూడా హెల్ప్ చేస్తా, నేను కూడా కుక్ చేస్తా. అక్కడ పోయిన తర్వాత నా మైండ్ మారితే నేనే కుక్ చేసుకుంటా. సో లెట్స్ గో టు ద మీట్ స్టోర్. యూజువల్గా స్టోర్ అయితే ఫుల్ బిజీ ఉంటుంది వీకెండ్స్. ఎందుకంటే అది మన ఇండియన్ స్టోర్. అది అందరూ మన ఇండియన్స్ చాలా వరకు వస్తారు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం క్యూ లాగా ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి చూద్దాం, అసలు టైం పడుతుందా, ఏమంటే తీసుకొని పోవచ్చా తెలీదు. నేనైతే అక్కడికి వెళ్తున్నా. లెట్స్ సీ. ఆల్మోస్ట్ వచ్చేసిన సుప్రీం ఫ్రెష్కి. ఇది పోలరైజ్డ్ ఉంటుంది. దాని పక్కనే దేశీ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్. ఇది చాయ్కి ఫుల్ ఫేమస్ అండ్ మీట్కి అస్లాం బజార్. ఇది మన ఇండియన్స్దే. సో ఇది ఫేమస్. నాకు తెలిసి పార్కింగ్ లాట్ కొంచెం ఖాళీగానే ఉంది, ఎవరు లేరనే అనుకుంటున్నా. ఉన్నారు భయ్యా. ఇది ఎప్పుడు ఉంటారు, బిజీ. ఇదే అది కొలంబస్లో ఉంటుంది. ఐ మీన్ ఇఫ్ ఎనీబడి నియర్ బై పోలరైజ్, వర్తింగ్టన్, సో వాళ్ళు ఇక్కడ రావచ్చు. ఐ మీన్ గుడ్ మీట్ దొరుకుతుంది ఇక్కడ, ఫ్రెష్ మీట్. లోపలికైతే పోదాం. లోపలికి పోయి మనం ఫినిష్ చేద్దాం. లెట్స్ గో ఇన్సైడ్. ఈ మెషిన్ చూసిరా, ఇది డౌన్ అయింది. దీన్ని రిపేర్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ మటన్ కత్తులతో కొట్టరు, ఒక మెషిన్ ఉంటుంది, అది చూపిస్తా. కాకపోతే ఇప్పటిదాకా నేను ఒక సీన్లో చూపించిన, అది డౌన్ అయినని చెప్పి. అదే మెషిన్ అది తిరుగుతూ ఉంటే మనం కట్ చేస్తూ ఉండాలి. యాక్చువల్గా అది ఎట్లుంటుందనే చూపిస్తా. కానీ ఇప్పుడు మన పని ఏంది అని అంటే, ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ అది ఇంట్లో ఉంది. ఆ టూల్ని నేను తీసుకురావాలి ఇప్పుడు. అందుకని నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆ టూల్ తీసుకొచ్చి అది రిపేర్ చేసిన తర్వాత మన కోడ్ తీసుకొని కుక్ చేసుకోవాలి. దట్స్ సింపుల్. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ఫ్యాక్ట్. సో పోదాం, ఏం కాదు. లెట్స్ సీ. మీకు కూడా చూపిస్తా అసలు అది మెషిన్ ఏంది, ఎట్లా కట్ చేస్తారు ఏంది అని మీకు కూడా అర్థమవుతుంది కదా. లెట్స్ గో. సో ఇట్లా కట్ చేస్తాం యూజువల్గా మీట్. ఇక్కడ మీట్ ఈస్ వెరీ ఫ్రెష్. లైక్ మనము ఇండియాలో యూజువల్గా నేను ఇంతకుముందుకు వేరే స్టేట్లు ఉంటుండే కదా, నాకు అంత దొరకకపోతుండే మటన్ మంచిగా. బట్ ఇక్కడ నేను కొత్త ప్లేస్కి వచ్చిన తర్వాత ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది మటన్. ఐ మీన్ ఇప్పటిదాకా చెప్పినా కదా, మెషిన్తో కట్ చేస్తామని. ఇక్కడ కత్తులతో కట్ చేయరు, ఇట్లనే మెషిన్తో తిరుగుతూ ఉంటుంది, వీళ్ళు కట్ చేస్తారు. బట్ ఇట్స్ టూ డేంజరస్. ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు షో యూ లైక్ ఎట్లా కట్ చేస్తారు వీళ్ళు అని ఇక్కడ. సో ఇట్లా వీళ్ళు కట్ చేస్తారు మటన్ని.
ఇక్కడ నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఒక 15 minutes డ్రైవ్. అక్కడికి వెళ్ళి మనం కుక్ చేసుకుందాం. లెట్స్ గో దేర్. ఆల్మోస్ట్ వచ్చేసినాం మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. మా అత్తమ్మ బయటనే కూర్చుంది. చలో లోపలికి పోదాం. మా అత్తమ్మ ఆల్రెడీ మటన్ చేసింది విత్ పూరి. సో అది తినుకుంటూ నెట్ఫ్లిక్స్ చూస్తున్నాం. తర్వాత మనం తెచ్చిన మటన్ ఉందాం, అది ఎట్లా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఇది తిందాం, ఆకలి అవుతుంది. అది లంచ్కి, ఇది బ్రేక్ఫాస్ట్. ఇది చూడండి, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా బయట ఇట్లా బుద్ధుడిని పెట్టుకొని ఉన్నారు. లైక్ చెట్ల కింద, చెట్లు మొత్తం ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్, ఫుల్ గార్డెన్ ఉంది. ఇవాళ మా అక్క వాళ్ళు గార్డెన్ ప్లాంటింగ్ చేస్తున్నారు, క్లీనింగ్. సో నేనైతే చూపిస్తున్నాను మీకు ఎట్లుంటుంది ఫ్లవర్స్ ఇక్కడ వెళ్ళి ఎట్లా పెట్టుకురని. Say hi, hello. Say hi. How are you? ఇదే మనం తెచ్చుకున్న మటన్. సో మా అత్తమ్మతో వండిపిస్తున్నా. ఎందుకనంటే ఇండియన్ టేస్ట్ కదా, మనం రోజు వండుకొని తినేది. ఇలా మా అత్త వండితే ఎట్లా వస్తుందో. ఇదే మటన్ మనం తెచ్చుకుంది. అన్నీ అయితే రెడీగా పెడుతుంది మా అత్తమ్మ, ఒకటేసారి కలిపి చూపిద్దామని. సో అన్నీ రెడీగా పెట్టి చూపిద్దాం ఎట్లుంటుంది. మ్యారినేషన్ చేస్తుంది, చూద్దాం ఎట్లా చేస్తుందో. కొంచెం పసుపు వేసింది, ధనియాల పొడి. నేను కూడా వేసుకోవచ్చు, కానీ ఇట్స్ బీన్ లైక్ 3.5 years రైట్. మొత్తం నేను చేసుకొని తినడం సరిపోతుంది. సో ఇది యూఎస్లో మటన్ కొంచెం టేస్ట్ ఉన్న ఇట్లా మా అత్తమ్మ కొంచెం లైక్ ఇండియన్ ఫుడ్ ఈజ్ ఇండియన్ ఫుడ్ రైట్, హోమ్ ఫుడ్. సో లెట్స్ సీ ఎట్లా చేస్తుంది, టేస్ట్ ఎట్లుంది అని. కొంచెం ఆయిల్ తక్కువ వేస్తామో. అల్లం పేస్టు మనం జనరల్గా తెలంగాణ మటన్ పిలవచ్చు, ఎందుకంటే మేము తెలంగాణ కాబట్టి. పెరుగు, ఉప్పు, కారం అన్ని మసాలా వేసింది. సో ఇప్పుడు జస్ట్ ఫస్ట్ మ్యారినేషన్ కంప్లీట్ చేస్తుంది. నేనైతే యూజువల్గా ఇట్లా కుక్ చేయను. చికెన్ నానబెట్టుకొని, మటన్ ఫస్ట్ వాష్ చేసుకొని ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసి, ఇట్లా వాటర్ అంతా ఇంకెంతవరకు వేస్తా. కానీ మా అత్తమ్మ ముందే మొత్తం మిక్సీ చేస్తుంది. సో చూద్దాం ఎట్లుంటుంది. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని, ఆల్రెడీ మన కాడ కొత్తిమీర ఉంది కట్ చేసింది, అండ్ పుదీనా అండ్ సమ్ కర్రీ లీవ్స్, కరివేపాకు. సో ఇది కట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. చలో ఒక ఉల్లిగడ్డ కట్ చేద్దాం. ఇప్పుడు కట్ చేసి స్టార్ట్ చేద్దాం.
చలో అయిపోయింది. సో మా అత్తమ్మ అయితే కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు, ఈ మసాలాలు కూడా వేసింది. యాలక్ చెక్క, లవంగ, దాల్చిన చెక్క. సో దాంతోపాటు నేను ఈ పుదీనా వేస్తున్నా, స్మెల్ మంచిగా వస్తుంది. అండ్ కొంచెం ఇది అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకుందాం. దాంతో కరివేపాకే లేదా? ఓకే, కరివేపాకు కూడా వేయాలంట. ఇక్కడ కర్రీ లీవ్స్ చాలా అంటే చాలా కాస్ట్లీ. ఇది అమ్ముకొని బతుకోవచ్చు, అంత కాస్ట్లీ. ఇక్కడ స్పూన్ లేదా? కొంచెం నువ్వు చెప్పి ఇక కొంచెం ఆనియన్ ఏమంటుంది. ఇంకో రెండు అయితే మా అత్తమ్మనే మాడుతుంది, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్లో కదా కొంచెం మాట్లాడతలేదు అంతే. సో ఆనియన్ మగ్గేంత వరకు కొంచెంసేపు ఆగుదాం. ఆగిన తర్వాత ఏం చేయాలి? మటన్ వేయాలనా? ఓకే, కొంచెం ఎర్రగా అయిన తర్వాత అంటే మటన్ వేయాలంట. ఇండియాకి వెళ్ళి స్వీట్లు పట్టుకొచ్చింది మా అత్తమ్మ. సో అది అవుతున్న గ్యాప్లో ఇది ఒకటి తిందాం. సో ఫైనల్గా అయితే ఉల్లిగడ్డ కొంచెం రెడ్గా అయ్యింది. సో ఇప్పుడు మటన్ వేస్తా అంటుంది. వేయత్తమ్మా. చూసిరా రెడ్ కలర్ ఇండియన్ కారం. దీని తర్వాత ఏం చేయాలి? విజిల్ ఉడకబెట్టాలా? ఏం కొంచెం మగ్గిన తర్వాత విజిల్ అది చిన్నగా కలుపు ఒకసారి. అది కలుపు, అది కలిపితేనే అది సో అది అవుతుంది మీన్ వైల్. సో నేను నా వీడియో ఇక్కడ పెట్టుకొని టీవీలో చూస్తున్నా. 4K క్వాలిటీ మస్తు వస్తుంది వీడియో. సో అది చూసుకుంటూ కుకింగ్ చేస్తున్నాం. లెట్స్ సీ ఎట్లా వస్తుందో. ఇది మా ఫుడ్ ఉంది. ఏది ఏంటిది? మన భోజనాలు మనం కూడా పోతాం. మన భోజనం మనం చేయాలి, మన భోజనం మనం చేయదు. ఇట్లా ఇంటి బయట వీళ్ళు వెజిటేబుల్స్ పెట్టుకుంటారు. మా అక్కకి కొంచెం ఫార్మింగ్ అంటే ఇష్టం కాబట్టి అవి సొరకాయ అనుకుంటా, దోసకాయలు అనుకుంటా, సారీ, అట్లా చెట్లు పెట్టుకురు. అండ్ లైక్ వేరే ఏమైనా కూడా పెట్టుకుంటారు. లైక్ మిర్చి చెట్లు, టమాటో, చాలామంది బ్యాక్ యార్డ్ ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు. ఇది మా బుడ్డోని స్విమ్మింగ్ పూల్ ఇట్లా ఉంటుంది. అండ్ ఇది చూసిరా మా అక్క పెంచుకుంటుంది ఇవన్నీ. బయట ఇంతకుముందుకు వీడియోలో చూసిన చెట్లు కూడా మా అక్కనే యూజువల్గా ప్లాంటేషన్ చేస్తుంది. మొత్తం ఎవ్రీ టైం చేంజ్ చేయడం, మట్టి చేంజ్ చేయడం, ఆర్గానిక్గా ఎరువులు అంటాం కదా అవన్నీ వేస్తుంది. సో అట్లా కొంచెం అయితే మగ్గింది, లైక్ కొంచెం కుక్ అయ్యింది. సో మటన్ మనం అయితే కుక్కర్లో పెడదాం, ఎందుకంటే ఉడకదు కదా. సో ఒక 4 విజిల్స్ పెట్టమంటుంది. 4 విజిల్స్ పెడదాం ఫస్ట్ మనం. సో అయిన తర్వాత చూద్దాం ఎట్లా వచ్చింది అనేది. ఆల్మోస్ట్ ఒక 3 విజిల్ అయిపోయినాయి. ఒకటి అయిన తర్వాత తీద్దాం మనం. మొత్తం మన 5 విజిల్ అయితే అయిపోయినాయి. 4 అనుకున్నాం కానీ మర్చిపోయి 5 అయిపోయింది. సో బంద్ చేద్దాం. కొద్దిసేపు అయినాక ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుందో. ఫైనల్గా అయితే అయిపోయింది. ఫైనల్గా ఇట్లుంది. కొంచెం ఫినిషింగ్ టచ్ చేయాలి ఇంకా. అన్ఫార్చునేట్లీ మటన్ ఉడకలేదు. సో ఇంకొక 2-3 విజిల్ పెట్టాలి. చాలా గట్టిగా ఉంది మటన్. అది పెట్టిన తర్వాత చూద్దాం. ఫైనల్గా మన మటన్ రెడీ అయిపోయింది. చూస్తేనే ఫుల్ ఎన్ని ఉంది. ఏం చూద్దాం ఎట్లుందో.
ఫైనల్గా ఇదే మన అవుట్పుట్. మటన్ రెడీ అయిపోయింది. మటన్ అండ్ సమ్ రైస్ తిందాం, ఎట్లుందో చూద్దాం. సో ఇదే మన సాటర్డే స్పెషల్. లెట్స్ సీ, తిని చూద్దాం ఎట్లుందో. ఫైనల్గా మన మటన్ అండ్ రైస్ రెడీ. చూద్దాం టేస్ట్ ఎట్లుందో. అసలు ఆఫ్టర్ లాంగ్ టైం తింటున్నాం మనం ఇండియన్ ఫుడ్, లైక్ ఇండియన్ మా అత్త చేసిన ఫుడ్. అసలు సూపర్. చప్పగా తిని 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 అలవాటైంది కదా. సడన్గా ఇప్పుడు మనం యూజువల్గా ఉప్పు కారమే తిన్నాం మనం. ఇక్కడ ఏమున్నా ఎగ్స్, చికెను, ఉప్పు కారం లైట్ వేసుకొని తింటాం. కానీ లాస్ట్కి అయినా కూడా కారం తక్కువ వేసింది. అయినా కూడా మనకి కారం ఫుల్ ఉంది విత్ పర్ఫెక్ట్ మసాలాస్. హోమ్ ఫుడ్ అంటాం కదా అట్లా. ఇట్స్ రియలీ నైస్. సింపుల్ సూపర్. నేను డైట్లో ఉన్నా కానీ కొంచెం ఎక్కువ తింటే అలా. సో యా, అంతే అండి ఇవాళకి వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Until then, bye bye.